Good morning to all. So last yesterday class లో మనం ఏంటంటే టైప్ స్టడీ ఆఫ్ ది రానా ట్రైగ్రీనా. సో రానా గురించి టైప్ స్టడీస్లో సో మనం టోటల్గా ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ దాని యొక్క ఫీచర్స్ అంతా మొత్తం తెలుసుకున్నాం కదా. సో టుడే టాపిక్ వచ్చి రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్లో ఆల్రెడీ ఎస్టర్డే బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఈస్ అబౌట్ రెస్పిరేషన్? ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ఈస్ కాల్డ్ ద రెస్పిరేషన్. సో త్రూ ద ఫ్రాగ్లో రెస్పిరేషన్ ఏంటంటే దే లైవ్ విత్ ది వాటర్ అండ్ ల్యాండ్ కాబట్టి సో దీంట్లో 3 types ఆఫ్ రెస్పిరేషన్ ఈస్ దేర్ ఇన్ ద అనిమల్. So one is the cutaneous respiration and second one is the buccopharyngeal respiration and buccal respiration and third one is the pulmonary respiration through the lungs. So ఇది వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ ద్వారా డిఫ్యూజన్ ప్రాసెస్లో క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది. సో ఆక్సిజన్ అనేది గ్యాసెస్ ఎక్స్చేంజ్లో హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి డిఫ్యూజన్ ప్రాసెస్లో ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ బక్కోఫారింజియల్ రెస్పిరేషన్. సో దీస్ ఆర్ ది రన్నింగ్ ఆఫ్ ది ల్యాండ్. సో ల్యాండ్ మీద ఉన్నప్పుడు సో ఈ బక్కోఫారింజియల్ రెస్పిరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దీస్ ఇక్కడ సో మనకి మౌత్ దగ్గర ఏంటంటే వన్ పేర్ ఆఫ్ ది నాజిల్స్ ఈస్ దేర్. సో ఎక్స్టర్నల్ నాజిల్స్ అండ్ ఇంటర్నల్ నాజిల్స్ ఈస్ దేర్. దే కమ్ ఇన్ టు ద ఎయిర్ ఇన్ ద త్రూ ద బక్కల్ క్యావిటీ. సో బక్కల్ క్యావిటీ యొక్క ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్స్ వల్ల రిలాక్సేషన్స్ వల్ల దే కమ్ టు ద ఎయిర్ త్రూ ద నాజిల్స్ టు ద బక్కల్ క్యావిటీ. దిస్ టైమ్ లంగ్స్ ఈజ్ నాట్ వర్కింగ్ అనమాట. ఈ టైంలో మనకి ఏంటంటే బక్కల్ క్యావిటీ వర్క్ చేసేటప్పుడు సో లంగ్స్ అనేది వర్కింగ్లో ఉండవు అనమాట, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. సో అప్పుడు మనం బక్కల్ క్యావిటీ ద్వారానే సో ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. ఓకే, one second. So next, so buccopharyngeal respiration. These are functioning of the buccal cavity. So buccal cavity expansions and relaxation of the expansions appudu the air come with the nostrils to the buccal cavity. So after that buccal cavity surroundings of the layers of the walls is the mucous membranes is there. So mucus is released in the membranes layers. So these are the transport of the oxygen gas in the air. సో ఆక్సిజన్ని డిజాల్వ్ చేసుకుంటుంది, అలాగే సేమ్ టైము కార్బన్ డైఆక్సైడ్ని బక్కల్ క్యావిటీలోకి లేయర్స్లోకి రిలీజ్ చేయదు. ఆఫ్టర్ దట్ బక్కల్ క్యావిటీ అనేది రిలాక్సేషన్ అయినప్పుడు దే కమ్ టు ద నాజిల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది సెండ్ అవుట్ ది బాడీ. సో బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఈజ్ కన్సిడర్డ్ as ద లంగ్స్. సో లంగ్స్ అనేది మేజర్ రోల్ ఆఫ్ ది రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకి ల్యాండ్ పైన ఉన్నప్పుడు సో రెస్పిరేషన్ ద్వారా మనకి రెస్పిరేషన్ అనేది లంగ్స్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఫ్రాగ్లో ఏంటంటే సో 3 types ఆఫ్ రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ స్కిన్ అనేది సో ఒక రెస్పిరేటరీ ఆర్గాన్గా ఉంది, అలాగే బక్కల్ క్యావిటీ అనేది ఒక రెస్పిరేటరీ ఆర్గాన్గా ఉంది కాబట్టి సో లంగ్స్ అనేది ద నెక్స్ట్ ఆప్షన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది రెస్పిరేషన్లో ఇది ఆక్సిజన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ద ఇంటేక్ ఆఫ్ ది ఆక్సిజన్ సఫిషియంట్ ఆఫ్ ది బాడీ. సో బాడీలోకి సఫిషియంట్గా ఆక్సిజన్ ఉన్నప్పుడు, లేదు అంటే ఆక్సిజన్ తగ్గినప్పుడు ఈ లంగ్స్ కూడా యాక్టివ్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది స్కిన్ ద్వారా ప్లస్ బక్కల్ క్యావిటీ ద్వారానే ఆక్సిజన్ ఇది ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో రిమైనింగ్ అంటే ఎప్పుడన్నా రిమైనింగ్ టైమ్స్లో సో పల్మరీ రెస్పిరేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. సో ఓకే, సో దీస్ ఆర్ పల్మరీ రెస్పిరేషన్. సో యూ విల్ సీ ద లంగ్ స్ట్రక్చర్. సో పల్మరీ రెస్పిరేషన్స్లో ఏంటంటే లంగ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. సో వన్ పేర్ ఆఫ్ ది లంగ్స్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ ఆఫ్ ది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది హెడ్, ఆంటీరియర్ పార్ట్ దగ్గర మనకి హార్ట్కి
రెండు వైపులా మనకి వన్ పేర్ ఆఫ్ ది రెస్పిరేటరీ ఆర్గన్స్ లంగ్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ యొక్క ఫ్రాగ్ లో కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ రెస్పిరేటరీ ట్రాక్ చూసుకున్నప్పుడు సో ఫ్రాగ్ లో ఉన్నటువంటి రెస్పిరేషన్స్ లో ఆర్గాన్స్ లో ఏమేమి ఉన్నాయంటే సో దీస్ ఆర్ ది వన్ పేర్ ఆఫ్ ది లంగ్స్. ద లంగ్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేషన్ సో బట్ ఆర్ ఆల్సో హైడ్రోస్టాటిక్ ఆర్గాన్స్. సో ద ఎయిర్ ఎంటర్స్ లీవ్స్ ద లంగ్స్ త్రూ ద రెస్పిరేటరీ ట్రాక్. ఒక రెస్పిరేటరీ ట్రాక్ ద్వారానే రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో అదే రెస్పిరేటరీ ట్రాక్ లోని కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద రెస్పిరేటరీ ట్రాక్స్ యొక్క పార్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేసి తెలుసుకుందాం. సో ఇట్ ఇన్క్లూడ్స్ ద ఎక్స్టర్నల్ నాజిల్స్, nasal chambers, external nostrils ఉన్నాయి. After that they come to the nasal chambers. So nasal chambers they open into the internal nostrils. So internal nostrils they open into the buccopharyngeal cavity. That's called the buccal cavity plus pharynx is combined with the buccopharyngeal cavity. So after that they open into the glottis. So glottis surroundings one pair of the vocal sac they produce the cracking sound of that time of the breathing season. So after that they come to the laryngotracheal chamber and a pair of bronchi. So after that they open into the pair of bronchi. So these are the respiratory tract in the frog animal. So what is the external nostrils, nasal chambers, internal nostrils, buccopharyngeal cavity, glottis, laryngotracheal chamber and a pair of bronchs. So okay, so the median slit like glottis on the floor of pharynx open into the larynx. So ఈ glottis అనేది pharynx దగ్గర ఓపెన్ అయినటువంటి larynx అనే పార్ట్ ఉంటుంది. So these are the larynx is a small sac whose the walls are supported by two aortic and cricoid cartilages. ఈ యొక్క larynx దగ్గర ఏంటంటే సో 5 ఒక బోన్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ బోన్స్ అనేటివి ఎన్ని ఉంటాయంటే సో 5 ఉంటాయి అన్నమాట. సో ఒకటి 2 అరిటినాయిడ్ అనేటువంటి బోన్స్, అలాగే 2 ఫ్రీ అరిటినాయిడ్ అనేటువంటి బోన్స్. సో 1 క్రికాయిడ్ కార్టిలేజెస్ అనే బోన్స్ అనేటువంటి 5 pairs of the bones అనేది ఈ లారింగ్స్ దగ్గర ఉంటాయి. సో దే ప్రొడ్యూస్డ్ ద స్లెండర్ రింగ్ సరౌండింగ్స్ ఆఫ్ ది లారింగ్స్. ఓకే, సో ఆఫ్టర్ దట్ the vocal apparatus of the male frog much larger than the female. So vocal sacs అనేది female కన్నా males దగ్గర ఈ vocal sac size అనేది larger than the females. Okay, so these are produced the vasodilators to increase the croaking sound produced by the vocal cords. So vocal cords నుంచి cracking sounds అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. The larynx opens behind into a pair of very small tubes, the bronchi, so which leads to corresponding lungs అన్నమాట. సో ఈ లారింగ్స్ అనేది ఓపెన్ అయినటువంటి బ్రాంకైస్ లోకి ఓపెన్ అవుతుంది. సో బ్రాంకైస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్. సో లంగ్స్ లో ఉన్నటువంటి స్మాల్ బ్రాంచెస్ డివైడెడ్ ది ఆల్వియోలై. దీస్ ఆర్ ది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది బ్లడ్స్. సో బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దాని బ్లడ్ ద్వారా మనకి ఏమవుతుందంటే సో ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఏ పేర్ ఆఫ్ లంగ్స్ ఈజ్ found in the anterior part of the body cavity. So body cavity మీద మనకు one pair of the anterior side of the they located in the lungs part. So these are either side of the heart కి either side లో కనిపిస్తుంది. So there are this shape in the ovoid shape. So ovoid shape, so thin wall elastic sacs with hollow internal folds and septa that increases the inner surface of the many chambers. Okay, so a pair of one lungs is the anterior part of the located of the body cavity. So either side of the heart. So these are the shape in the ovoid thin walled shape elastic nature in the lungs. So internal part lo lungs lo chuskunte many folds is there, that is called the septa. So these are used in the elongation of the alveolar part chambers ni elongation చేయడానికి ఈ సెప్టాస్ ఫోల్డ్స్ ఇంటర్నల్ ఫోల్డ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ది త్రూ ద సెప్టా అన్నమాట. సో ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది లంగ్స్ దే లొకేటెడ్ ఇన్ ది alveolar part is covered by this single layer of the epithelial layers. So these are the cylinder shape. So these are
prolongation of the elongation of the lungs. So the automatically air comes into the lungs and not. Okay. So on the inner side of the epithelium there are the alveolar type of connective tissues compressing of the blood and lymph vessels and unstepped muscle fibers. So and give remarkable power of contraction and expansion of the to the lungs. So these are the supported of the lungs and what is the so muscles. Okay, unstepped muscles అనేది expansions ki contractions ki use అవుతాయి అన్నమాట. The outer surface of the lungs coated by the coelomic epithelium that is called the peritoneum. So lungs ని కవర్ చేస్తూ పెరిటోనియం అనేటువంటి లేయర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ది ట్రాక్ lungs. So what is the respiratory tract is the external nodules and nasal chambers and internal nodules. After that buccopharyngeal cavity, after that glottis, after that larynx, after bronchus, after coming to the lungs నుంచి alveolus అనేది respiratory tract గా ఉంటుంది. సో అంటే ఫ్రాగ్ లో ఉన్నటువంటి respiratory tracts అన్నమాట. సో మీకు ఇక్కడ గ్లాటిస్ దగ్గర లారింగ్స్ దగ్గర ఏంటి వన్ పేర్ ఆఫ్ ది వోకల్ సాక్స్ ఇస్ అరేంజ్డ్ ఇన్ ద బాడీ. ఓకే. సో వాట్ ఈస్ ద రెస్పిరేషన్, పల్మరీ రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే సో మీకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ మెంట్ బై రెస్పిరేషన్. సో ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ మీన్స్ కాల్డ్ రెస్పిరేషన్. సో ఆక్సిజన్ ఇన్టేక్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ టేక్ ఉన్నటువంటి ప్రాసెస్ అంతా దిస్ కాల్డ్ ఆఫ్ ది రెస్పిరేషన్ అని చెప్పి మనం అంటున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రాగ్ లో రెస్పిరేషన్ అనేది మీకు విల్ సీ ద డయాగ్రామ్ ఆఫ్ ది లంగ్స్ యొక్క స్ట్రక్చర్ చూసుకోండి. సో ఈ లంగ్స్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు సో వన్ పేర్ ఆఫ్ లొకేటెడ్ ఆన్ ది ఏదర్ సైడ్ ఆఫ్ ది హార్ట్కి ఏదర్ సైడ్ లో వన్ పేర్ ఆఫ్ లంగ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ లంగ్స్ అనేది థిన్ వాల్ స్ట్రక్చర్, లంగ్స్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి లేయర్ మనం ఏమంటున్నాం పెరిటోనియం అని చెప్పి చెప్తున్నాం. సో ఆఫ్టర్ దట్ రెస్పిరేటరీ ట్రాక్ లో మీకు ఎక్స్టర్నల్ నాజిల్స్ నుంచి లారింజియల్ ట్రాంకియల్ ఛాంబర్స్ నుంచి సో గ్లాటిస్ నుంచి మనకి ఏంటంటే ఈ యొక్క బ్రాంకైస్ అనేది బ్రాంకైస్ దే ఓపెన్ ఇంటు ద ఆల్వేలే. సో ఈ ఆల్వేలే అంటే మెనీ ఛాంబర్స్ ఇస్ దేర్ ఆఫ్ ది లంగ్స్. సో లంగ్స్ లో ఈ ఆల్వేలస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కసారి మనం ఒక లంగ్ ఓపెన్ చేసి ఆల్వేల యొక్క స్ట్రక్చర్ ఓపెన్ చేసి చూసుకుంటే దస్ లెంత్ ఆఫ్ ది ఒక చిన్న సైజ్ ఉన్నటువంటి కోట్ ఎలా ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ ఎంత ఉంటుందో అంత సైజులో ఉన్నటువంటి ఆల్వేలర్ స్ట్రక్చర్స్ అనేది మనం ఒక ఈచ్ లంగ్లోనే మనం అబ్జర్వ్ చూడొచ్చు అనమాట. ఓకే. సో ఎందుకు అలా ఫోల్డ్స్లో ఉంటుంది ఆల్వేలర్ అంటే సో ద ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ది ఫ్రీలీ ఎక్స్పాన్షన్ విత్ ద లంగ్స్. సో లంగ్స్ అనేది ఎక్స్పాన్స్ అయినప్పుడు సో ఎయిర్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉంటుంది కాబట్టి సో లంగ్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎక్స్పాన్సిబుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ అంతా ఏంటంటే స్ట్రిక్ట్గా ఉన్నటువంటి మజిల్స్ కాకుండా రిలాక్సేషన్ అండ్ కాంట్రాక్షన్ చూపించేటువంటి మజిల్స్ మాత్రమే ఈ యొక్క లంగ్స్ దగ్గర ప్లస్ హార్ట్ దగ్గర కూడా అలాంటి మజిల్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో దీంట్లో మనము ఇక్కడ మీకు ఆల్రెడీ పల్మరీ ఆర్టరీ ఉంది కదా. సో పల్మరీ ఆర్టరీలో ఏంటంటే సో మామూలుగా ఆర్టరీస్లో అన్నింట్లోనూ మనకు ప్యూర్ బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో బట్ పల్మరీ ఆర్టరీలో మాత్రం మనకి ఏంటంటే దే కమ్ టు ద ఇంప్యూర్ బ్లడ్. సో ఎందుకు ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది అంటే దే కమ్ టు ద హార్ట్ యొక్క సో లెఫ్ట్ ఆరికల్ నుంచి వచ్చేటువంటి ఇంప్యూర్ బ్లడ్ని సో ఈ యొక్క పల్మరీ ఆర్టరీని కలెక్ట్ చేసి దే కమ్ టు ద లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ మీకు ఏంటంటే పల్మరీ ఆర్టరీలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అదే ఇంప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది. సో అలాగే మీకు ఇక్కడ పల్మరీ వీన్ ఉంది కదా. సో ఈ పల్మరీ వీన్లో ఏంటంటే వీన్స్ అంతా దే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ఇంప్యూర్ బ్లడ్. సో ఇంప్యూర్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ పల్మరీ వీన్లో మాత్రం ఏముంటుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ ద ప్యూర్ బ్లడ్. సో ఈ ప్యూర్ బ్లడ్ అనేది దే గో టు ద హార్ట్ ఇన్ టు ద లెఫ్ట్ ఆరికల్కు తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇది మాత్రం పల్మరీ ఆర్టరీ మాత్రం రైట్ ఆరికల్ నుంచి బ్లడ్ని తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ ఆరికల్కి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి పల్మరీ వీన్లో సో మీకు ప్యూర్ బ్లడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ ఈ విల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది రెస్పిరేషన్ యొక్క ఫంక్షన్ మనం తెలుసుకుందాం. సో వాట్ ఈస్ రెస్పిరేషన్? సో ఎక్స్పాన్షన్. సో ఫస్ట్ మనము ఇన్స్పిరేషన్ చూద్దాము. సో ఇన్స్పిరేషన్ చూసుకున్నప్పుడు సో ఫస్ట్ మనకేంటి ఎయిర్ రావడం వలన మనకి లంగ్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వవు, ఆల్మోస్ట్ ఆల్
లంగ్స్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయినప్పుడు మాత్రమే ఈ రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా లంగ్స్లోకి ఎయిర్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లంగ్స్ అనేటివి టోటల్గా ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది కాబట్టి సో ఈ ఎలాస్టిక్ నేచర్లో ఉన్నటువంటి లంగ్స్ అనేటివి ఫస్ట్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఎక్స్పాండ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇంటర్నల్ సైడ్ ఆఫ్ ది లంగ్స్ ద ఎక్స్పాన్షన్ అయినప్పుడు దట్ ఈస్ ప్రెజర్ ఆఫ్ ది లో. సో ప్రెజర్ ఏమవుతుంది ఆటోమేటిక్గా లో అవుతుంది. వాట్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్. సో ఎన్విరాన్మెంటల్ యొక్క ప్రెజర్కి లంగ్స్ యొక్క ప్రెజర్కి ఏమవుతుందంటే ఇది లో అవుతుంది. సో లో అయినప్పుడు మనం ఏమవుతుంది హై ప్రెజర్ ఎప్పుడు హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి అనేది ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు హై ప్రెజర్ అనేది ఎన్విరాన్మెంటల్లో ఉన్నప్పుడు సో ఎయిర్ అనేది ఆటోమేటిక్లీ కమ్ టు ద లంగ్స్ రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఏది రెస్పిరేటరీ ట్రాక్ అంటే ఏంటి మనకి ఎక్స్టర్నల్ నాజిల్స్ నాసల్ ఛాంబర్స్ అండ్ ఇంటర్నల్ నాజిల్స్ buccopharyngeal cavity, after that glottis. So glottis nunchi laryngotracheal chamber. So after that bronchials, after come to the lungs into alveolar part. So ee alveolar parts almost all unni alveolar parts they ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది బ్లడ్ వెజల్. సో బ్లడ్ వెజల్స్ నర్వస్ సిస్టమ్ మజిల్ సిస్టమ్ మూడు ఆటోమేటిక్గా ఈ ఆల్వెలర్కి బ్లడ్ సప్లై చేస్తుంటుంది. నర్వస్ సిస్టమ్ నుంచి సిగ్నల్స్ పాస్ ఆన్ చేస్తుంది. సో మజిల్స్ ఏం చేస్తాయి ఎక్స్పాన్షన్ అండ్ రిలాక్సేషన్స్కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఆల్వెలర్స్ ఏం చేస్తాయంటే ఇందులో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి బ్లడ్ ఏం చేస్తుంది ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ఆక్సిజన్. సో ఆక్సిజన్ని డిజాల్వ్ చేసుకుంటుంది. ఆక్సిజన్ని డిజాల్వ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ ఎక్స్పిరేషన్ చేసినప్పుడు బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అప్పుడు ఎక్స్ప్రెషన్లో ఏమవుతుంది లంగ్స్ అనేది ఆల్రెడీ ఎక్స్పాండ్లో ఉంది. సో లంగ్స్ అనేది ఆల్రెడీ ఎక్స్పాండ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది, బయట హై ప్రెజర్ ఉంది. ఆ రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా దే కమ్ టు ద ఎయిర్ ఇన్ ద లంగ్స్. సో ఎయిర్ అనేది లోపలికి రావడం అనేది జరిగింది. సో ఆ ఎయిర్ లంగ్స్లోకి వచ్చిన తర్వాత దే ఆటోమేటిక్లీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది గ్యాసెస్ ఎక్స్చేంజ్. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ లంగ్స్ అనేటివి ద రిలాక్సేషన్స్ ఆఫ్ ది లంగ్స్. సో లంగ్స్ రిలాక్స్ అవుతాయి. సో లంగ్స్ ఆటోమేటిక్గా రిలాక్స్ అయినప్పుడు సో ఆ యొక్క సైజ్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో లంగ్స్ యొక్క సైజ్ ఏమవుతుంది డిక్రీజ్ అయినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రెజర్ హైగా ఉంటుంది, బయట అంటే ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ప్రెజర్ అనేది లోగా ఉంటుంది. సో ఎప్పుడు ఆల్వేస్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఎయిర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కానీ ఎప్పుడు లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్లకి ఎయిర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరగదు అన్నమాట. సో అప్పుడు లంగ్స్ అనేవి రిలాక్స్ అయినప్పుడు హై ప్రెజర్లో ఉన్నటువంటి ఏ ట్రాక్లో నుంచి అయితే ఎయిర్ మనకు లోపలికి వచ్చిందో అదే ట్రాక్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్ళిపోవడం అంటే సెండ్ అవుట్ ది బాడీ. సో బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఏ ట్రాక్లో నుంచి వచ్చింది సో ఆల్వియోలై, ఆఫ్టర్ దట్ బ్రాంకైస్. సో బ్రాంకైస్ నుంచి లారింజోట్రాకియల్ ఛాంబర్, ఆఫ్టర్ దట్ తర్వాత గ్లాటిస్, తర్వాత బక్కోఫారింజియల్ క్యావిటీ, ఇంటర్నల్ నాజిల్స్, బక్కో తర్వాత నాసిల్ ఛాంబర్ అండ్ ఎక్స్టర్నల్ నాజిల్స్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ రెస్పిరేషన్స్ అనేది ఫ్రాగ్లో సో లంగ్స్ రెస్పిరేషన్ అంటే పల్మరీ రెస్పిరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే అనిమల్ అనేది ల్యాండ్ పైన ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట. సో భూమి మీద ఉన్నప్పుడు ఈ రెస్పిరేషన్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందాక మీరు లారింగ్స్ మీకు ఇంకా చెప్పాను కదా లారింగ్స్ అని చెప్పి. సో అక్కడ మీకు వోకల్ సాక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, ద సౌండ్స్ ఆఫ్ ది క్రాకింగ్ సౌండ్ వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే లారింగ్స్ దగ్గర మీకు బోన్స్ అనేవి 5 ఉంటాయి. సో 2 విల్ సీ ద ఇక్కడ చూడండి దీస్ ఆఫ్ ది గ్లాటిస్. సో గ్లాటిస్ సరౌండింగ్స్లో మీకు 2 pairs ఆఫ్ అంటే 2 అరిటినాయిడ్ బోన్స్ ఉంటాయి. సో 2 అరిటినాయిడ్ బోన్స్ పక్కన సో మనకు 2
ఫ్రీ అరిటనాయిడ్ బోన్స్ ఉంటాయి. సో ఒకటి క్రికాయిడ్ బోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్ దట్ ద వన్ పేర్ ఆఫ్ ది వోకల్ సాక్స్ ఇస్ ద సరౌండింగ్స్ ఆఫ్ ది ట్రాకియా. సో గ్లాటిస్ యొక్క సరౌండింగ్స్ లో వన్ పేర్ ఆఫ్ ది ట్రాకియన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ది సౌండ్స్ ఆఫ్ ది క్రాకింగ్ సౌండ్. సో క్రాకింగ్ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ద ఇన్స్పిరేషన్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది pulmonary respiration. So pulmonary respirations lo you will see the differences between the, so first ఇది ఎయిర్ యొక్క ఎక్స్పాండ్ అవుతుంది. సో లంగ్స్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు ఇక్కడ ప్రెజర్ ఏమవుతుంది, లో అవుతుంది. సో ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది ఏమవుతుంది, హై అవుతుంది. సో హై నుంచి ప్రెజర్ అనేది ఈ చాంబర్స్ నుంచి అంటే నాజిల్స్ నుంచి దే కమ్ టు ద లంగ్స్. సో లంగ్స్ లోకి ఎయిర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవి. సో లంగ్స్ లో ఉన్నటువంటి ఆల్వియోలర్ పార్ట్ లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఏం చేస్తుంటాయి, సో బ్లడ్ వెజల్స్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని సో ఆల్వియోలర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఆల్వియోలర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఈ బ్లడ్స్ అనేది డిజాల్వ్ చేసుకోవడం అనేది, అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ లంగ్స్ అనేది రిలాక్స్ అయినప్పుడు, సో లంగ్స్ అంటే ఎలాంటి ఫంక్షనింగ్ లేక ఇన్యాక్టివ్ అంటే నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు సో ఇక్కడ ప్రెజర్ హైగా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ప్రెజర్ అనేది లోగా ఉంటుంది. సో అప్పుడు ఏ రూట్లో అయితే ఎయిర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయ్యి లంగ్స్కి వచ్చిందో అదే రూట్లో అదే రెస్పిరేటరీ ట్రాక్లోనే దే గో టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. సో బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనకి మజిల్స్ యొక్క ఎక్స్పాన్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది యూస్ చేసుకుంటుంది. అలాగే లంగ్స్ అనేది ఆటోమేటిక్గా ఎలాస్టిక్ నేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో ఎలాస్టిక్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్, సో రిలాక్సేషన్స్ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి సో ఈ ప్రాసెస్ని యూస్ చేసుకొని ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అనేది కంప్లీట్ చేసుకొని రెస్పిరేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటున్నాము. ఓకే, సో దీంట్లో బక్కల్ క్యావిటీ యొక్క ఫంక్షనింగ్ అనేది పల్మరీ రెస్పిరేషన్ జరిగేటప్పుడు బక్కల్ క్యావిటీ ఫంక్షనింగ్ అనేది స్లో అవుతుంది. బక్కల్ క్యావిటీ ఫంక్షనింగ్ జరిగేటప్పుడు లంగ్స్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ద మెయిన్ పాయింట్ ఈజ్ ఐడెంటిఫై. ఓకే, సో టూ ప్రాసెస్లో జరుగుతుంది. లంగ్స్ మీద ఉన్నప్పుడు ఒకటి బక్కల్ క్యావిటీ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది, సెకండ్ వచ్చి పల్మరీ రెస్పిరేషన్ జరుగుతుంది. సో బక్కల్ క్యావిటీ తర్వాత నెక్స్ట్ ఆప్షనే లంగ్స్ కాబట్టి సో ఫస్ట్ బక్కల్ క్యావిటీలో రెస్పిరేషన్ జరిగేటప్పుడు లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఏముండదు, నార్మల్గా ఉంటుంది. సో ఆటోమేటిక్గా లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినప్పుడు బక్కల్ క్యావిటీ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఆబ్సెంట్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ మెయిన్ థింగ్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ physiology of respirations లో the erythrocytes of frogs blood contains respiratory pigments. సో ఇక్కడ ఫిజియాలజీ రెస్పిరేషన్ అంటే మీకు తెలుసు, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ఇస్ కాల్డ్ ద రెస్పిరేషన్. సో ఫ్రాగ్లో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఎరిథ్రోసైట్స్ ఏం చేస్తున్నాయి, రెడ్ కలర్ని ఇండికేట్ చేస్తాయి. సో రెడ్ కలర్ని ఇండికేట్ చేస్తున్నాయంటే అక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అంటే హ్యూమోగ్లోబిన్. సో హ్యూమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉన్నప్పుడు సో బ్లడ్లో ఉన్నటువంటి ఐరన్ కాంపౌండ్స్ సో అంటే ఫెరసాన్స్ని 4 ఆటమ్స్ ఫెరసాన్స్ మాత్రమే అది క్యారీ చేస్తుంది. సో 4 ఫెరసాన్స్ని క్యారీ చేసేటప్పుడు దట్ ఇస్ కాల్డ్ ద ఆక్సీ హ్యూమోగ్లోబిన్ అంటారు. సో ఆక్సీ హ్యూమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్ తీసుకునేటప్పుడు ఫెరసాన్స్ ఆక్సిజన్తో బైండప్ అవుతాయి. సో బైండప్ అయినప్పుడు 4 ఫెరసాన్స్ 4 ఆక్సిజన్ ఆటమ్స్ మాత్రమే తీసుకోగలరు. సో 4 ఆక్సిజన్ ఆటమ్స్ తీసుకున్న తర్వాత ద ఫుల్లీ ఆఫ్ ది హ్యూమోగ్లోబిన్. సో ఆక్సీ హ్యూమోగ్లోబిన్ అది 100% సాచురేషన్స్ వస్తాయి. సో సంతృప్త శాతం నుంచి 100% ఉంటుంది. ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ తీసుకుంటుంది ఒక హ్యూమోగ్లోబిన్ ఆటమ్ అనేది, 4 ఆటమ్స్ ఆఫ్ ది ఆక్సిజన్స్. సో 4 ఆక్సిజన్స్ను 4 ఫెరసాన్తో బైండప్ అయి 4 అన్నిటిని కంప్లీట్ చేసుకుంది. దట్ ఈస్ కాల్డ్ ఆక్సీ హ్యూమోగ్లోబిన్ అంటారు. సో ఈ ఆక్సీ హ్యూమోగ్లోబిన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 100% కంప్లీట్ అయిన తర్వాత దే కమ్ టు ద బ్లడ్ వెజల్స్ నుంచి నేరుగా ఎక్కడికి వెళ్తుంది, ఈచ్ అండ్ ఎవరీ సెల్ దగ్గరికి వెళ్తుంది. సో ఒక సెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో సెల్ యొక్క సరౌండింగ్స్ అంతా ఏముంటుంది, ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క వెజల్స్ అంటే ఆక్సీ హ్యూమోగ్లోబిన్ నుంచి ఉన్నటువంటి ఫెరసాన్తో బైండప్ అయినప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా దే గో టు ద ఆక్సిజన్ ఆటమ్స్
go to the cell inside of the cell కి వెళ్తుంది. సో ఇన్సైడ్ ఆఫ్ ది సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్ లో సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. సో సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటి? గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఇదంతా కంప్లీట్ అయినప్పుడు మనకు ఒక గ్లూకోజ్ ఆటమ్ తీసుకుని సెల్యులార్ రెస్పిరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏం రిలీజ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. సో వాటర్ అనేది ఆటోమేటిక్గా బ్లడ్లో డిజాల్వ్ అవుతుంది, బట్ నాట్ ఆఫ్ ది డిజాల్వ్ విత్ ది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అవ్వడం కుదరదు కాదు కాబట్టి సో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? ఇదే ఫెరస్ ఐన్స్ ఏం చేస్తే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని దే కమ్ టు ద లంగ్స్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? లంగ్స్ అనేవి సెండ్ అవుట్ ది బాడీ. సో బాడీ నుంచి బయటికి పంపించేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫిజియాలజీ ఆఫ్ ది రెస్పిరేషన్. అంటే ఆక్సిజన్ ఆటమ్స్ నుంచి ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి టిష్యూస్ దగ్గరికి లేదా సెల్స్ దగ్గరికి తీసుకున్న తర్వాత సెల్స్ ఏం చేస్తాయి? డిజాల్వ్ ఆఫ్ ది ఆక్సిజన్ తీసుకుంటే ఆఫ్టర్ దట్ సెల్స్ ఏం చేస్తాయి? సెల్యులార్ రెస్పిరేషన్ ప్రాసెస్లో రిలీజ్ అయినటువంటి ఎండ్ ప్రోడక్ట్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని సో లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫిజియాలజీ ఆఫ్ ది రెస్పిరేషన్. సో వాట్ ఈస్ ద frog యొక్క respirations లో 3 types of respiration is there. So one is the cutaneous respirations. Okay, what is meant by cutaneous respirations? The skin is the frog of the important organs of the respiration. So skin is the direct attack of the environmental. So environmental direct protector of the skins cavity. So skins are always mucous membranes is released. That's why skin is the always continues the moist nature. So moist nature lo unnappudu there is a transport of the blood capillaries and nervous systems. Nervous system అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ సో ఈ యొక్క బ్లడ్ స్కిన్ అనేది మాయిస్ట్ స్టేజ్లో ఉంటుంది. సో అప్పుడు మనకేంటంటే డైరెక్ట్ డిఫ్యూజన్ ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ చేసుకొని రెస్పిరేషన్స్ని కంప్లీట్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ కాల్ ద క్యూటేనియస్ రెస్పిరేషన్. సో ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది కంప్లీటెడ్ విత్ ద వాటర్. సో ఈ అనిమల్ అనేది వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ ద్వారానే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో హై మోర్ దాన్ ది వాటర్లో లేనప్పుడు రిమైనింగ్ టైమ్స్ ఏంటంటే సమ్మర్ స్లీప్ అంటే ఏంటి? ఎస్టివేషన్. సో సమ్మర్ టైంలో రెస్ట్ తీసుకున్నప్పుడు అది ఎస్టివేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ప్లస్ అలాగే వింటర్ స్లీప్ అంటే హైబర్నేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు సో ఈ క్యూటేనియస్ రెస్పిరేషన్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆఫ్టర్ దట్ buccopharyngeal respiration. So that is a buccal respiration. So is the external nostrils nunchi direct air come to the buccal cavity. So buccal cavity యొక్క expansion and relaxations వల్ల the remaining of the mouth and glottis is closed. Remaining organs is called lungs are also in close down working on the not working function of the lungs. ఎయిర్ అనేది డైరెక్ట్గా బక్కల్ క్యావిటీలోకి రావడం జరుగుతుంది. సో బక్కల్ క్యావిటీలోని ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్స్ ఏం చేస్తాయి? ఎయిర్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అంటే కంప్లీట్ చేస్తాయి. సో గ్యాస్ ఎక్స్చేంజెస్ అంటే ఆక్సిజన్ డిజాల్వ్ చేసుకోవడం, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పాండ్ చేయడం. సో కార్బన్ డైఆక్సైడ్ని నాజిల్ ఛాంబర్స్ నుంచి ఎక్స్టర్నల్ నాజిల్స్ నుంచి బాడీ బయటికి ఎన్విరాన్మెంటల్కి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద buccopharyngeal respiration. సో ఆఫ్టర్ దట్ పల్మరీ రెస్పిరేషన్స్. దీస్ ఆర్ ది ల్యాండ్ పైన ఉన్నప్పుడు అనిమల్ అనేది ఎయిర్ని డైరెక్ట్గా హెల్ప్ విత్ ద పల్మరీ రెస్పిరేషన్ త్రూ ద లంగ్స్. సో లంగ్స్ యొక్క ఎక్స్పాన్షన్స్ అండ్ ఇంట్రాక్షన్ రిలాక్సేషన్స్ ఫంక్షన్స్ వల్ల రెస్పిరేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. సో రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి? ఎక్స్టర్నల్ నాజిల్స్, నాసల్ ఛాంబర్స్ అండ్ ఇంటర్నల్ నాజిల్స్, buccopharyngeal cavity, glottis, laryngotracheal chamber and one pair of bronchs. After that they come to the alveoli. So located in the internal parts of the lungs. Okay, so lungs అనేది పల్మరీ రెస్పిరేషన్స్ లో యాక్టివేట్ గా పార్టిసిపేట్ చేస్తాయి. ఆఫ్టర్ దట్ what is mechanism of pulmonary respirations? So these are the
inspirations and the expressions do call the respiration mechanism. So inspirations లో ఆక్సిజన్ అనేది ఇంటర్నల్ కి వస్తుంది, ఎక్స్ప్రెషన్స్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది go to the respiratory tract, go to the environment. Okay, that is the respiration in the frog animals. Okay.